ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా బిడ్డలారా? బాగున్నారా? దేవుని స్తోత్రం. రాత్రి పడుకున్న తర్వాత మనం మంచి నిద్రలోకి వెళ్ళిపోతాం. మీకు ఒక మాట చెప్తున్నాను, ఉదయాన్నే దేవుడు వచ్చి మనల్ని తట్టి లేపాడు. ఆయన లేకపోతే మన పని అంతే, చనిపోయిన వాళ్ళ కింద లెక్క. కాబట్టి ఆ ఉదయాన్నే మనం లేపిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. నిన్న వాక్యం వింటున్నారా? రోజు వాక్యం ఎంతో కష్టపడి వీటిని రికార్డింగ్ చేసి మేము మీ యొక్క ఆత్మీయమైన క్షేమం కొరకని ఈ మాటలు ఉంచుతున్నాం. కేవలం 3 నిమిషాలు, 5 నిమిషాలు, 6 నిమిషాల లోపుగానే, 5 నిమిషాల లోపుగానే ముగిస్తున్నాం. మరి ఎందుకు వినలేదు నిన్నటి మాట వినుంటే నిన్న ఏం వాక్యం చెప్పుకున్నామో గుర్తుందా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక సొమ్మసిల్లక సాగిపోదురు. ఆ మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయము 38వ వచనంలో 31 వచనంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. ఈ రోజు కొరకు హెబ్రోను క్యాలెండర్లో మనకు ఇవ్వబడిన మాట అదే అధ్యాయంలో దాని పై వచనం ఇచ్చాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం నేను చదువుతున్నాను, మీరు ఆలకించండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. మనం సేవిస్తున్న దేవుడు సొమ్మసిల్లిపోయిన వాళ్ళకి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులైపోయిన వారికి బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఒకవేళ ఈ ఉదయాన్నే లేచావు, ఏదైనా బాధతో ఉన్నావా? సొమ్మసిల్లిన వారిని బలమిచ్చువాడు. సంసోను పరిశుద్ధ గ్రంథంలో చాలా బలాఢ్యుడు, ఎంతో చక్కని యుద్ధాలు చేశాడు. పచ్చి గాడిద దవడ ఎముకతోటి 1000 మందిని చంపి కుప్పల కింద పోసినాడు, 1000 శవాలను చంపినాడు. ఒక రోజున యాతాము బండ సందులోకి వెళ్ళి సొమ్మసిల్లిపోయి నిరుత్సాహంతో పడుకున్నాడు. దేవుడొచ్చి ఆయన్ని బలపరుస్తున్నాడు. ఏలియా గొప్ప భక్తుడు, ఒక దినాన్న సొమ్మసిల్లిపోయాడు. నాయన ఎంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అని బదరి వృక్షం కింద దీనుడై పడుకున్నాడు. ఇక చాలు తండ్రి అని దేవుని దూత వచ్చింది, లేపుతుంది. ఏలియా లేగు, నీ శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు కాసుకొని ఉంది, లేగు బయలుదేరు అని చెప్పి ఏలియాను బలపరిచిన దేవుడు. ఏలియా దేవుడే, సంసోను దేవుడే, నీ దేవుడు నా దేవుడు. ఈ ఉదయకాలం నువ్వు ఏదైనా సొమ్మసిల్లిన పరిస్థితిలో ఉన్నావా? శక్తిహీనమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? నిన్ను బలపరచువాడు దేవుడే, నీకు బలాభివృద్ధి కలుగజేయ దేవుడే ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను తన కృపతో నిన్ను నింపునుగాక, తన వాత్సల్యముతో తన బలముతో నిన్ను నింపునుగాక. సొమ్మసిల్లిపోయిన పరిస్థితులు ఉంటే నువ్వేమి కృంగిపోకు. ఏలియా వలే, సంసోను వలే నాకెందుకు వచ్చిన బ్రతుకు, నాకెందుకు వచ్చిన జీవితం అని అనుకోబాకు. దేవుడు ఉన్నాడు, ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు ఈ నిరీక్షణతో వెళ్ళు. ప్రభా నువ్వు ఒకసారి మోకరించు. ఈ ఉదయకాలం నాతో పాటు కలిసి దేవుని సన్నిధిలో మోకరించు. ప్రభా ఎందుకో నాకు మనసు బాగోలేదా, ఈరోజు ఎలా పరిస్థితి ఉంది, నాకు శక్తి బలం ఇయ్యి తండ్రి. ఇంట్లో పని చేయాలి, నేను ఉద్యోగంలో పని చేయాలి, నా పనిలో నేను ముందుకెళ్ళాలి, నాకు శక్తిని తండ్రి అని గనక నీ ఉదయకాలం ప్రభుని అడిగితే నిన్ను తనకు బలాభివృద్ధి కలుగజేసి నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్న ప్రభువుకు మనం అందరం అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. దయతో కళ్ళు మూసుకోనండి, వీలుంటే మోకరించండి, ప్రార్థనలో గడుపుదాం. ప్రేమ కలిగిన తండ్రి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయ దేవుడు, నీ ప్రేమకై వందనాలు, స్తోత్రాలు. ఈ రోజంతా మా బిడ్డలందరినీ మీ కృప కలిగిన హస్తం కింద కాపాడండి. ఎక్కడైనా ఏమైనా శత్రువు మా మీదకి చెలరేగినప్పుడు సొమ్మసిల్ల వారికి బలమిచ్చే దేవుడను ఉన్నావు, శక్తిహీనులమైన మమ్మల్ని బలపరిచే దేవుడను ఉన్నావు. నీ ప్రేమకు పాత్రలమే జీవించగలవు కృపాభాగ్యం మీరు మాకు దయచేయమని నిండు హృదయపూర్వకంగా అతివినముగా దీనులమే ప్రార్థించి అతివినముగా బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.